మన ప్రభును ప్రదక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లేఖనంలో మనం గమనించగలిగినట్లయితే దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 59వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. 5వ వచనములో 2వ లైన్లో వారు సాలె వల విసురుదురు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. సాలె పురుగు వల వేయుదురు అనే మాటను మనం గమనిస్తున్నాం. సాలె పురుగు వల అంటే ఏంటి అని అంటే, సాలె పురుగు ఎలాగ తన యొక్క గూడును కట్టుకుంటుందంటే, ముందుగా 4 దిక్కుల లేదా 8 దిక్కుల అది తన యొక్క దేవుడిచ్చిన ఆ గుణాన్ని బట్టి ఆ యొక్క జిగట లాంటి లేదా ఆ పదార్థాన్ని అది 4 దిక్కుల వేస్తుంది. ఆ తర్వాత మరలా 4 దిక్కుల అంటే ఈ దిక్కుల మధ్యలో ఉన్న మూలలు కూడా వేసి, ఆ తర్వాత తన చుట్టూ కూడా రౌండ్గా వాటన్నిటిని అనుసంధానం చేస్తూ సాలె పురుగు తన ప్రొటెక్షన్ కొరకు గూడు కట్టుకుంటుంది. ఇక్కడ లేఖనంలో మనం గమనించగలిగినట్లయితే సాలె పురుగు వల వేయుదురు. సాలె పురుగు వల ఎలా ఉంటుంది అని అంటే, ఒక మాట చెప్తాను వినండి ప్రియారా. అష్టదిగ్బంధనం అనే మాటను మనం గమనిస్తుంటాం కదండి. అష్టదిగ్బంధనం అంటే 4 దిక్కులు 4 మూలలు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు, వాయువ్యం నైరుతి ఈశాన్యం, ఈ విధంగా 4 మూలలను 4 దిక్కులా కూడా మనం ఎటు వెళ్ళలేకుండా చేయగలిగిందే సాలె పురుగు వల. అంటే కొంతమంది పాపాత్మలు ఎలా ఉంటారంటే, ప్రజలను ఇరికించడానికి, ప్రజలను వారిని ఇబ్బంది పెట్టడానికి సాలె పురుగు వల వేస్తారు అని లేఖనం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో మన శత్రువులు మనకు ఎన్ని వలలు వేసినా, ఎలాంటి పన్నాగాలు పనినా, ఎలాంటి పద్మవ్యూహంలో పెట్టినా, త్రిముఖ పోరు పెట్టినా, అష్టదిగ్బంధనం చేసినా, లేకపోతే అనేక రీతిలుగా మనకి ఎన్ని అపాయాలు తలపెట్టినప్పటికీ మన దేవుడు మనకు సహాయము చేయగలిగిన వాడు అనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకవేళ శత్రువులు నిన్ను కూడా అటువంటి పరిస్థితుల్లో ఇరికించే మాటల గుండా నీ ప్రయత్నం లేదా నీ జీవితం వెళుతున్నట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి నా ప్రియ స్నేహితుడా, అధైర్యపడమాక. నా ప్రియ సహోదరుడా సహోదరి, దిగులు చెందమాక. నీ చుట్టూ పరిస్థితులన్నీ ముందు వెనుక, నీ చుట్టూ అన్ని దిక్కుల అన్ని వైపుల నలువైపులా నిన్ను అన్ని అలుముకున్న దేవుడు రక్షించగల సమర్థుడు. దేవుడి మాటలను మనం వెనుకల్లో దీవించను గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు అందరినీ మాటలు వింటూ ఉన్నారు. వారి జీవితాల అద్భుతాలను జరిగించి, శత్రువులు పన్నాగాల వల్ల వారి ఇబ్బంది స్థితిలో వెళ్తున్నప్పటికీ ప్రభా, వారిని విడిపించి గొప్ప చేసి, వారిని ప్రభ నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.